ఇవాళ మన పార్టీ ప్లీనరీని మన పార్టీ స్థాపించిన తర్వాత 3వ జాతీయ ప్లీనరీని జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఇక్కడికి రాలేకపోయిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వ తాతలకు, నా ఆత్మ బంధువులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను సవినయంగా. ఇవాళ నా తండ్రి గారి, మనందరి మహానేత, ఆ దివంగత మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ గారి 68వ జయంతి నాడు అందరము ఇవాళ ఒక్కచోట ఏకమయ్యాం. ఇవాళ ఏకం కావడానికి ఇక్కడికి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకు ఏకమయ్యామని. మనందరం కూడా ఎందరో ముఖ్యమంత్రులను చూశాం. కానీ ఇవాళకి కూడా మన గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అనంటే ఇవాళకి ఆయన చనిపోయి దాదాపుగా 8 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇవాళకి కూడా ఆయన మన పెద్ద ఆయనగా, మన కుటుంబంలో మన అన్నగా, మన ఇంట్లో మన పెద్ద ఆయనగా ఇవాళకి మనం జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అదే 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 వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. ఇవాళ ఆ దివంగత నేత మన మధ్య లేకపోయినా ఇవాళకి కూడా ఆయన్ను మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందరినో ముఖ్యమంత్రిని చూశాం. కానీ 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే పరిపాలన చేశాడు మన దివంగత నేత నాన్నగారు. అయినా నాన్నగారి కన్నా ముందు ఎందరినో ముఖ్యమంత్రిని చూశాం. రాష్ట్రంలోనూ చూశాం, దేశంలోనూ చూశాం. కానీ ఏ ఒక్కరూ కూడా చేయని విధంగా, ఏ ఒక్కరూ కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా సాహసం చేయని విధంగా ప్రతి ఇంట్లోనూ చనిపోయిన తర్వాత బతుకున్న వ్యక్తి ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అవ్వ తాతల దగ్గర నుంచి అక్క చెల్లెమ్మల వరకు, అక్క చెల్లెమ్మల నుంచి రైతన్నల వరకు, రైతన్న దగ్గర నుంచి చదువుకుంటున్న పిల్లల దాకా